ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఈ ఉదయాన దేవుడు తన ఉచిత కృపను బట్టి మరి యొక్క దినాన్ని మనకు అనుగ్రహించారు. 2025వ సంవత్సరంలో చివరి దినానికి వచ్చాం మనం. ఈ సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే మనకు మిగిలి ఉంది. ఈ ఒక్కరోజు దాటితే ఇంకా 2025వ సంవత్సరం మనం చూడలేం. ఈ సంవత్సరం మొదలు నుండి ఈ చివరి దినం వరకు కూడా దేవుడు మనల్ని కాపాడారు. ఈ సంవత్సరంలో అనేక ఒడిదుడుకులు మనకు వచ్చాయి, అనేక ఆటుపోట్లు వచ్చాయి, అనేక మరణాపాయాలు, ప్రాణాపాయాలు, దాటలేని పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం. ఎన్నో వ్యాధులు గుండా ప్రయాణించాం, ఆర్థికంగా నలిగిపోయాం, ఎన్నో పోగొట్టుకున్నాం ఈ సంవత్సరంలో. అయినప్పటికీ కూడా దేవుడు తన కృప చేత మనల్ని నిలబెట్టి ఉంచారు. ఈరోజు బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని కృప మాత్రమే. అనేక మంది హాస్పిటల్స్లో, ఇంటెన్సివ్ కేర్లో, మరణాపాయాల్లో మంచంపై ఉండి దేవా ఒక్కరోజు బ్రతికించండి అయ్యా, ఒక్క నెల బ్రతికించండి అయ్యా, ఒక్క సంవత్సరం బ్రతికించండి అయ్యా అని బ్రతకడానికి పోరాడుతున్న పరిస్థితులు అనేక మందికి ఉన్నాయి. కానీ దేవుడు మనల్ని బ్రతికిస్తూ నడిపిస్తూ ఉన్నారు. అది మన ఆహారం వల్ల, మన జాగ్రత్త వల్ల, మన ప్రయత్నం వల్ల, మనం తీసుకునే బలమైన ఆహారం వల్ల ఎంత మాత్రం కాదు. కానీ ప్రభు మనం బ్రతుకు అన్నారు కాబట్టి ఈ సంవత్సరం చివరి దినం వరకు మనం బ్రతికి ఉన్నాం. ఇంతగా కాపాడిన ప్రభువుకు మొట్టమొదటిగా హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిద్దాం. తండ్రి, ఈ చివరి దినం వరకు మమ్మల్ని నడిపించావయ్యా. ఇంత కృప చూపించడానికి నేను యోగ్యుడని కాదు, యోగ్యురాలను కాదు. ఇంతగా మా దినాలను ఎక్స్టెండ్ చేస్తున్నావు, మా అవకాశాలను పొడిగిస్తున్నారయ్యా, నీకు వందనాలని దేవుని స్తుతిస్తూ ఈ దినాన్ని వాక్యంతో, ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాము. మీ సమస్యలని చదువుతున్నాను. మీ ప్రతి సమస్యను శక్తి కలిగిన దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. దేవుడు తప్పకుండా మీ జీవితంలో కార్యం జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. మీరు కూడా విశ్వసించండి. నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. దేవుడు అనేక అద్భుతాలతో మనల్ని నూతన సంవత్సరంలో ప్రవేశపెడుతున్నారని నమ్ముతూ విశ్వాసంతో ఈరోజు చివరి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన త్రోసివేయని ప్రభు మనల్ని త్రోసివేయడు. తప్పకుండా మన ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వబోతూ ఉన్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ సంవత్సరం చివరి దినాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 91వ కీర్తన 3వ వచనం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక అద్భుతకరమైన విషయాన్ని దేవుడు ఈ సంవత్సరం చివరి దినాన మీకు తెలియజేయబోతున్నారు. వేటకాని ఉరిలో నుండి నేను విడిపిస్తానని ఆయన నీతో మాట్లాడుతున్నారు. ఒకవేళ నువ్వు ఉరిలో ఉన్నావేమో, పాపం అనే ఉచ్చులో ఉన్నావేమో, రోగం అనే ఉరిలో ఉన్నావేమో, ఆర్థిక బంధకాలు నిన్ను చుట్టుకొని ఉన్నాయేమో, ఇంకా ఎన్నో సమస్యలు ఉరిలా నిన్ను పట్టుకొని నిన్ను వేధిస్తూ ఉన్నాయేమో, ఎంత ప్రయత్నించినా వాటి నుండి నువ్వు తప్పించుకోలేకపోతున్నావేమో, వేటగాడు నిన్ను వేటాడుతూ నిన్ను ఏ విధంగా నేను నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడేమో. అయితే ఈరోజు నీకు ఒక గొప్ప శుభవార్త. నీవే ఉచ్చులో ఉన్నావో, ఏ ఉరిలో ఉన్నావో, ఏ వేటగాని ఉరిలో నువ్వు చిక్కుకున్నావో, ప్రతి ఉరి నుండి ఆయన నిన్ను విడిపిస్తున్నాడు. నిన్ను నాశనం చేయడానికి కొరకే ఒకవేళ తెగులు వచ్చినా, ఆర్థిక బంధకాలు వచ్చినా, ఏ శ్రమ వచ్చినా అవేవి కూడా నిన్ను నాశనం చేయకుండా నిన్ను ఆయన రక్షించబోతున్నాడు. చూడండి, వేటగాడు అంటే వేటాడడంలో చాలా ప్రావీణ్యత కలిగిన వాడు. పక్షులను వేటాడడంలో, జంతువులను వేటాడడంలో, వాటిని వేటాడడానికి వలను విసరడంలో, వలను అల్లడంలో, ఏ విధంగా అవి వాని చేతికి చిక్కుతాయో, ఏ విధంగా వేటాడితే వాటిని పట్టుకోగలడు అనేది వేటగానికి తెలుసు. చాలా ఎక్స్పీరియన్స్ కలిగిన వాడు. అందుకే అనేకమైన వాటిని వేటాడుతూ ఉంటాడు. ఆ వేటగాడు ఎవరో కాదు, శత్రువైన సాతాను.
నీకు ఊరినొడ్డిన వేటగాడు సామాన్యుడు కాదు, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. మన తాత ముత్తాతలను అనేక తరాల నుండి చూస్తూ ఉన్నాడు. ఏ వ్యక్తిని ఎలా వేటాడాలో, ఏ ఉచ్చు వేయాలో, ఏ ఉరి వేయాలో వాడికి బాగా తెలుసు. ఆ సాతాను ఒకవేళ నీ జీవితంలో ఉరివేశాడేమో, వలవడ్డాడేమో, ఆశ చూపించాడేమో నువ్వు పడేంత వరకు. పాపంలో శాపంలో పడిపోయిన తర్వాత నేను ఇక పట్టుకొని నీకు విడిపించబడలేవు. ఈ ఉచ్చు నుండి నేను విడిపించగలిగిన వారు ఎవరున్నారు? ఈ ఉరి నుండి నేను విడిపించలేరు ఎవరు? నా చేతిలో చిక్కావో ఇక నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుంటుంది, ఇక నీవెప్పటికీ విడిపించబడలేవంటున్నాడేమో. అయితే ప్రభు ఆ వేటగాని ఉరిలో నుండి ఈరోజు నిన్ను విడిపించబోతున్నాడు. వాడు ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా భయం లేదు. ఎంతగా నిన్ను వేటాడి సులువుగా చిక్కించుకున్నా, ఎంత సులువుగా పాపంలో చిక్కించుకున్నా భయపడొద్దు. చిన్నగానే ప్రారంభమైన ఈ పాపము ఇప్పుడు నా జీవితాన్ని తినివేసింది. నా సంవత్సరాలన్నీ వ్యర్థమైపోతున్నాయి. అనేక సంవత్సరాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. సంవత్సరం ప్రారంభమవుతుంది, 1వ తారీఖు నా దేవుని స్తుతిస్తున్నాను. చివరి దినం కూడా వచ్చేస్తుంది. చివరి దినాన్ని ఏడుస్తూ ఉంటున్నాను. ఎందుకంటే వాడు ఒడ్డిన ఉరిలో ఉన్నాను, వాడి ఉచ్చులో పడిపోయాను. వాటి నుండి విడిపించబడ్డానికి నాకు శక్తి లేదు, నేను విడిపించబడలేకపోతున్నాను. అందుకే అతి సామాన్యంగానే నా దినాలన్నీ గడిచిపోతున్నాయి, నా సంవత్సరాలన్నీ గతించిపోతున్నాయి. ఇప్పటికైనా నా జీవితం మారుతుందేమో. 2025 దాటిపోతున్నాను, 26లో ప్రవేశిస్తున్నాను. ఇప్పటికైనా ఈ ఉచ్చు నుండి నన్ను ఎవరైనా విడిపిస్తారా? ఈ ఊరు నుండి నేను విడిపించబడతానా అని ఒకవేళ నువ్వు ఆశతో ఎదురు చూస్తున్నావేమో. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నేను విడిపించబోతున్నాను. వేటగాడు వేసిన ఊరి ఏదైనా, వాడెంతగా నిన్ను చిక్కించుకున్నా భయపడొద్దు. వాని ఊరు నుండి నేను విడిపిస్తున్నాను. నాశనకరమైన పరిస్థితి నీ జీవితంలో ఏముందో కానీ ప్రతి దాని నుండి నేను నిన్ను రక్షిస్తున్నానని. చూడండి, సంసోను జీవితంలో సంసోను దెలీలా అనే సాతానిక ఉచ్చులో పడిపోయాడు. ఆ భయంకరమైన ఊరిలోనికి వెళ్ళిపోయాడు. ప్రభువుని ఆశ్రయించలేదు, తప్పించుకోలేకపోయాడు. ఆ ఊరి తనను చివరికి నాశనానికి తీసుకువెళ్ళిపోయింది. తన శక్తిని పోగొట్టుకున్నాడు, తన బలాన్ని పోగొట్టుకున్నాడు, తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. అన్నీ కోల్పోయిన తర్వాత తిరిగి ప్రభువుని వేడుకున్నాడు. తండ్రి, నాకు నీ శక్తి కావాలయ్యా, అన్నీ పోగొట్టుకున్న స్థితిలో ఉన్నాను, ఒక్కసారి నన్ను చూడవా తండ్రి అని వేడుకున్నప్పుడు ఆ స్థితిలో కూడా దేవుడు అతన్ని క్షమించి అతనికి బలాన్ని అనుగ్రహించాడు. అవును, నీవే స్థితిలో ప్రభు దగ్గరికి వచ్చినా ఆయన నిన్ను విడిపిస్తాడు. అది ఎంతటి భయంకరమైన ఉచ్చైనా ఊరైనా నిన్ను తప్పక విడిపిస్తాడు దేవుడు. ఈ నూతన సంవత్సరం నీకు అద్భుతకరమైన విడుదలనివ్వాలని, నీ మెడకు వేయబడి ఉన్న ప్రతి ఊరిని తెంపివేయాలని, ప్రతి ఉచ్చులో నుండి నేను విడిపించాలని, పక్షి ఊరి నుండి తప్పించుకొని స్వేచ్ఛగా తిరిగినట్లుగా నీకు కూడా స్వేచ్ఛను అనుగ్రహించాలని దేవుడు ఆశించి ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటున్న నీవు ఏ ఊరిలో ఉన్నావు? సాతాను నిన్ను ఏ ఉచ్చులో పడవేశాడో అది చిన్నదైన దేవుడు విడిపిస్తాడు, అది ఎంత పెద్దదైన దేవుడు తప్పక విడిపిస్తాడు. నీవు అనుకుంటున్నావేమో దేవుడు దీని నుండి నన్ను ఎలా విడిపిస్తాడు, ఇంతకాలంగా ఈ ఉచ్చులోనే ఉన్నాను కదా, దేవుడు నన్ను విడిపించగలడా అని. తప్పక విడిపిస్తాడు. నీకు విడుదల ఇవ్వాలని, నీకు స్వేచ్ఛని ఇవ్వాలని, నీకు సంతోషాన్ని ఇవ్వాలని ఈ చివరి దినాన ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ఆయన దగ్గరకు వస్తే నేను విడిపిస్తాడు. కాబట్టి ఈరోజు ఆయన ఆశ్రయిస్తారా? తండ్రి, ఇదిగో నీ దగ్గరకు వస్తున్నానయ్యా, అనేక సంవత్సరాలుగా ఈ ఉచ్చులోనే ఉన్నాను తండ్రి, అనేక సంవత్సరాలుగా ఈ ఊరిలోనే ఉన్నానయ్యా, విడుదల లేక సతమతమైపోతున్నాను తండ్రి. నా బిడ్డలు ఊరిలో ఉన్నారయ్యా, ఉచ్చులో ఉన్నారయ్యా, నా భర్త ఊరిలో ఉన్నాడయ్యా, నా భార్య ఉచ్చులో ఉంది తండ్రి. నా కుటుంబంలో సాతాను అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు, అనేక ఊరులు వడ్డుతూ ఉన్నాడు. వాటి నుండి విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవా, ఈరోజు నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, నా బిడ్డలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, నా సమస్తాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా. విడుదలతో నూతన సంవత్సరాలు ప్రవేశించాలయ్యా అని హృదయపూర్వకంగా దేవుని ఆశ్రయిందాం. ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు అయ్యా. నీ ఉచిత కృపను బట్టి ఈ సంవత్సరం అంతా మాకు తోడుగా ఉండి ఈ చివరి దినంలో మమ్మల్ని నడిపించారు తండ్రి. ఇంతగా మమ్మల్ని ప్రేమించి, ఇంతగా మమ్మల్ని క్షమించి, ఇంతగా మా జీవితాన్ని లేవనెత్తి ఈరోజు ఈ విధంగా నిలవబెట్టినందుకు వందనాలయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, వేటకాని ఊరిలో ఉండి నేను విడిపిస్తాను, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షిస్తానని. ఎంతమంది సాతాను ఊరిలో ఉండి నలిగిపోతూ నీ వైపు చూస్తున్నారో ప్రతి ఒక్కరి చేపట్టుకోండి తండ్రి.
ఆ ఉచ్చులో నుండి, ఆ ఉరులో నుండి నీవు మాత్రమే విడిపించగలవయ్యా. అద్భుతకరమైన విడుదల మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. ఎంతమంది నాశనకరమైన తెగుల్లో ఉన్నారో, వ్యాధుల్లో ఉన్నారో, ఆ వ్యాధి వారి నాశనం కొరకే వచ్చినప్పటికీ కూడా విడిపిస్తానని, రక్షిస్తానని వాగ్దానం చేసిన దేవుని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఇప్పుడే ప్రతి వ్యాధి నుండి విడుదల కలుగునుగాక. అది ఆత్మీయ రోగమైన, శారీరక రోగమైన, పాపరోగమైన, అది ఏదైనప్పటికీ కూడా అద్భుతకరమైన స్వస్థతను ప్రకటిస్తున్నాను. యేసు నామములో స్వస్థత పొందుకొందురుగాక, యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే సమస్యల్లో ఉండి వారి ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారో అందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అసాధ్యమైనది లేని దేవా, ప్రతి జీవితంలో మీరు జోక్యం చేసుకుంటున్నందుకు, ప్రతి వ్యసనం నుండి విడిపిస్తున్నందుకు, ప్రతి పాపం నుండి విడిపిస్తున్నందుకు, ప్రతి శాపం నుండి విడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. శాపం ద్వారా ఎన్ని శ్రమలు వచ్చాయో, ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎన్ని బాధలు వచ్చాయో, ఎన్ని ఇరుకుల్లో ఉన్నారో ప్రతి దాని నుండి విడుదల ప్రకటిస్తున్నాను. ఆశ్చర్యకరమైన విడుదల దయచేసినందుకు వందనాలు. ఈ దినమును ప్రారంభిస్తూ ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండి తమను తాము పరీక్షించుకొని, తమను తాము సరిచేసుకొని నూతన సంవత్సరంలోనికి విడుదలతో ప్రవేశిస్తున్నారు నమ్ముతూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో ఎక్కడ ఏ ఊరు సాతాను ఒడ్డినా, ఏ ఉచ్చులో వారి నుంచినా భయపడొద్దు. విడుదల అనుగ్రహిస్తున్న దేవుడు వాగ్దానం చేస్తారు, విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానం లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.